సో హాయ్ ఎవ్రీవన్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఒక డౌట్ అన్న, ఈ ఇయర్ కట్ ఆఫ్ పెంచుతారా? ఎందుకంటే అందరికీ ఎక్కువగా మార్క్స్ వచ్చాయి. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నా, కట్ ఆఫ్ పెరిగే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే అందరికీ ఎక్కువ మార్క్స్ వచ్చాయి కాబట్టి మీరు త్రిబుల్ ఐటీస్ ఒక్కటే హోప్ కింద పెట్టుకోవద్దు. అండ్ త్రిబుల్ ఐటీ ఈజ్ వన్ ఆఫ్ ది ఆప్షన్ బట్ నాట్ ది ఓన్లీ ఆప్షన్. సో ఈ స్టేట్మెంట్ని అయితే మళ్ళీ వినండి కావాలంటే. నెక్స్ట్, అన్న త్రిబుల్ ఐటీ వ్లాగ్స్ చేయన్న, జిమ్, క్లాస్ రూమ్, స్పోర్ట్స్ అన్నీ, క్లైమేట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో క్లైమేట్ ఇవన్నీ చెప్పాలంటే జనరల్గా చెప్తున్నాను మీకు. జనరల్ మనం ఎలా అనుకుంటామంటే వన్స్, సో మీరే కాదు నేనైనా కానీ, నేను కాలేజ్కి రాకమునుపు ఎలా అనుకున్నానంటే, నా మైండ్ సెట్ అంతా ఎలా ఉందంటే, కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను కదా, అంటే ఆ క్యాంపస్ టూర్లో ఉండండి, లైబ్రరీ లేదా మెస్ ఇటువంటివి చూసినప్పుడు ఓ మై గాడ్ అని అయితే అనుకున్నాను. బట్ వన్స్ క్యాంపస్కి వచ్చిన తర్వాత ఇనీషియల్ డేస్లో అలా అనిపించింది ఓ మై గాడ్ అని. బట్ దట్ డే బై డే బికమ్ దట్ హ్యాబిట్ వ్యానిష్. ఓకేనా? అంటే రోజు చూస్తూ సేమ్ సిచ్యువేషన్, సేమ్ కండిషన్స్ కాబట్టి అవి మనకు అలవాటు అయిపోతుంది. అండ్ కొన్ని రోజుల తర్వాత ఏమీ కొత్తదనంగా అయితే ఉండదు. ఇట్ ఆల్ సీమ్స్ టు బి లైక్ సంథింగ్ ఓల్డ్. ఓకే, సో కొన్ని డేస్కి ఏమీ కొత్తగా అయితే ఉండదు. అండ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు కూడా జస్ట్ ఒకవేళ త్రిబుల్ ఐటీలో మీకు సీట్ వచ్చిన తర్వాత మేబీ యూ విల్ బి గోయింగ్ టు ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, రైట్? అంటే మీకు త్రిబుల్ ఐటీలో సీట్ వచ్చిన తర్వాత ఓకే, మనం వీటినైనా పెద్ద వింతగా అనుకున్నాం అని అయితే మీరు అనుకోవచ్చు. అంటే మీకు నేను ఏ విధంగా చెప్పాలనుకుంటున్నానంటే, ప్రాబబ్లీ సపోజ్ ఆగస్ట్ 1st మీరు కాలేజ్కి వచ్చారనుకోండి. ఆగస్ట్ 1st మీకు చాలా వింతగా ఉంటుంది. ఆ అకాడమిక్ బ్లాక్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. అవి చూస్తారు బ్లూ కలర్లో, అవి వింతగా ఉంటాయి. అండ్ తర్వాత అంతా పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఎప్పుడు చూడని బిల్డింగ్స్ అని అనిపిస్తాయి. కానీ 1 ఇయర్ తర్వాత మీకు అంటే ఇక్కడ ఉండే సిచ్యువేషన్స్, అంటే మీరు చదవడం మానేస్తారు, అనవసరంగా ఇక్కడికి వచ్చామరా అనుకుంటారు. ఇటువంటి అన్ని ఫీలింగ్స్ అయితే మీలో ఉంటాయి. సో అవైతే చూసుకోండి బాగా. అండ్ నేను ఏం లేదు, కొంచెం ముందుగా జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను. అండ్ మీరు ఫేస్ అవ్వబోయే సిచ్యువేషన్స్ అన్నీ, ఎక్స్పీరియన్సెస్ అన్నీ ముందే చెప్తున్నాను. ఎందుకంటే మీరు కొంచెం సిద్ధపడి ఉంటారు అండ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉంటారు. నాట్ జస్ట్ దిస్, ఇదే కాదు, ఈ క్యాంపసే కాదు, ఏ కాలేజ్ అయినా కానీ ఆ వ్లాగ్స్, సంథింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అవన్నీ మనం కంటిన్యూస్గా చూస్తేనే మనకి సంథింగ్ ఏదో ఒక ఫీల్ అయితే వస్తుంది. అంతేకాని వన్స్ మనం సేమ్ అదే సిచ్యువేషన్స్కి వెళ్తే మనకేమీ కొత్తగా అయితే అనిపించదు. సో త్రిబుల్ ఐటీ న్యూజిలాండ్లో క్లైమేట్ ఎలా ఉంటుందంటే, మన ఇంటి దగ్గర క్లైమేట్ ఎలా చల్లగా కట్ట ఉంటుందో సేమ్ సంథింగ్. వర్షం పడితే ఇక్కడ వర్షం పడుతుంది, బట్ కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ కాబట్టి. సో వ్యూ కట్ బాగుంటుంది, కుదిరితే పెడదాం వ్లాగ్స్ అనేవి. బట్ వాట్ ఐ రికమెండ్ ఫ్రమ్ మై సైడ్ ఈస్, ఈ వ్లాగ్స్ లేదా క్యాంపస్ టూర్లు లేదా నా ఛానల్లో పెట్టినవైనా కానీ ఓకేనా, రూమ్ టూర్స్ ఇటువంటివి చూసేసి అయితే క్యాంపసెస్కి అయితే వచ్చేది. ఓకే, అదైతే ఒక విషయం గుర్తుంచుకోండి. జస్ట్ మీరు కాలేజ్కి వస్తున్నారంటే బాగా చదువుకోవడానికి మాత్రమే వస్తుందని పక్కా ప్లాన్తో రండి. అదైతే గట్టిగా చెప్తాను మీకు. నెక్స్ట్, అన్న మొబైల్స్. ఓకే, ఇక్కడ ఏమైనా డౌట్? ఓకే, జిమ్ అండ్ క్లాస్ రూమ్స్ అంటే క్లాస్ రూమ్ టూర్ అయితే ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. మన ఛానల్ కాకపోయినా కానీ యూట్యూబ్లో సెర్చ్ చేయండి, త్రిబుల్ ఐటీకి సంబంధించి వీడియోస్ చాలామంది అప్లోడ్ చేస్తున్నారు, చెక్ చేయండి. ప్రజెంట్లీ మన ఛానల్లో లేవనుకుంటా. జిమ్ అంటారా, జిమ్ ఇంకా ఓపెన్ చేయలేదు. అండ్ ఒకవేళ ఓపెన్ చేస్తే కుదిరితే, ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు మేక్ వీడియోస్ అండ్ వ్లాగ్స్. అన్న మొబైల్స్ ఎలా ఉందో ఫ్రమ్ ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ నుంచి మీకు మొబైల్స్ అయితే ఎలా ఉందో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. బట్ వాట్ ఐ రికమెండ్ యూ ఈజ్, మీరు బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి అండ్ ఫ్యూచర్లో రిగ్రీట్ అవ్వకూడదంటే ఒక స్మార్ట్ ఫోను, ఒక కీప్యాడ్ ఫోను 2 తెచ్చుకోండి. ఓకేనా? స్మార్ట్ ఫోన్ కేవలం అకాడమిక్స్కి యూస్ చేసేలాగా అండ్ కీప్యాడ్ ఫోన్ ఓన్లీ ఫోన్ కాల్స్కి యూస్ చేసేలాగా మీరు తెచ్చుకుంటే దట్ విల్ బీ బెటర్ ఫర్ యువర్, రైట్? సో అది మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తారు? సచివాలయంలో అడిగితే మాకు తెలీదు అంటున్నారు. సో మేబీ ఇది డౌట్ చాలామంది అయితే అడిగారు కూడా. సో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తారు అంటే, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ ఇది మీరు చూస్తున్నారు కదా, NXUR 2024 అని ఉంది. ఇది ఎక్కడ దొరుకుతుందంటే, ఇది మనకి త్రిబుల్ ఐటీకి అప్లై చేసినప్పుడు ఒక వెబ్సైట్కి వెళ్ళి ఉంటారు మీరు, www.educate అనే వెబ్సైట్. సో దాంట్లో అయితే ఉంటుంది ఇది NXUR అనేది.
ఒకవేళ మీకు కావాలంటే ఇది మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. www.educati.in/admissions2024 ఎనాక్జువర్. నేను ఏమైతే చెప్పానో అది ఎగ్జాక్ట్ టైప్ చేయండి. మీకు ఇది వస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో వెయిట్, ఆఫ్టర్ యూ గైస్ డౌన్లోడింగ్ దిస్, ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదిగోండి రెసిడెన్స్ సర్టిఫికెట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ లోకల్ స్టేటస్. ఈ రెసిడెన్స్ సర్టిఫికెట్ అయితే వస్తుంది. సో మీరు దీన్ని ఏం చేస్తారంటే ఓన్లీ ఈ ఒక్క పేజ్ మాత్రమే మీరు ప్రింట్అవుట్ తీపించుకొని జిరాక్స్ తీపించుకొని దీంట్లో మీ డీటెయిల్స్ రాయాలి. సో డీటెయిల్స్ ఎలా రాయాలో కూడా మీకు కంప్లీట్గా చెప్తాను. ఓకే, ఇట్ ఈస్ హియర్ బై సర్టిఫైడ్ దట్ యువర్ నేమ్ విల్ బి రిటర్న్ హియర్. తర్వాత మీ ఫాదర్ నేమ్ రాస్తారు. ఏ క్యాండిడేట్ ఫర్ అడ్మిషన్ టు ద ఎడ్యుకేట్ అపియర్డ్ ఫర్ ది ఫస్ట్ టైం ఫర్ ది, సో ఇక్కడ ఎగ్జామినేషన్ అంటే 10th క్లాస్ ఎగ్జామినేషన్ అని రాస్తారు. అబౌవ్ మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ అరౌండ్ ఏప్రిల్లో రాశారు కాబట్టి April 2024 అని అయితే ఇక్కడ ఎంటర్ చేస్తారు. సో దాని తర్వాత ఇక్కడ పీరియడ్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ ఉంది కదా, పీరియడ్ వచ్చేసి లాస్ట్ 7 years పీరియడ్ ఉంటుంది కదా, సపోజ్ 2016 to 2017. విలేజ్ వచ్చేసి మీ విలేజ్, మండలం మీ మండలం, డిస్ట్రిక్ట్ మీ మండలం, సేమ్ అలానే సో అని రాస్తారు. తర్వాత ఇక్కడ సంతకం ఇక్కడ సైన్ చేయవలసి ఉంటుంది. ఆఫీసర్ ఆఫ్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. సో మీ విలేజ్ విఆర్ఓ ఉంటారు కదా లేదా ఎంఆర్ఓ, ఆయనతో మీరు ఇక్కడ సైన్ చేయించి స్టాంప్ అయితే వేయించాలి. సో ఇదే రెసిడెన్స్ సర్టిఫికెట్ అంటే దీనికి మించి ఇంత వింత అయితే ఏముండదు. సో రెసిడెన్స్ సర్టిఫికెట్ ఎలా ఉంటుంది, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను. అండ్ ఇది ఓన్లీ ఎవరికి యూజ్ అవుతుందంటే ఒకవేళ మీ దగ్గర లాస్ట్ 7 years స్టడీ సర్టిఫికెట్ లేదనుకోండి, ఆ స్టడీ సర్టిఫికెట్ లేని పక్షంలో మీకు ఈ రెసిడెన్స్ సర్టిఫికెట్ అనేది యూజ్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర స్టడీ సర్టిఫికెట్ ఉంటే ఈ రెసిడెన్స్ సర్టిఫికెట్ అనేది మీకు అక్కర్లేదు. సో ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. అండ్ ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఈ రెసిడెన్స్ సర్టిఫికెట్కి మీరు మీ విఆర్ఓ ఆఫీస్ లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ ఈ రేషన్ కార్డ్ జిరాక్స్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇటువంటి ఒక 4 to 5 డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు తీసుకెళ్ళిన డాక్యుమెంట్స్ని ఈ ఫైల్కి అటాచ్ చేసి వాళ్ళు కొంచెం ఒక స్టేట్మెంట్ లాంటిది రాసి, అంటే ఎస్ దిస్ పర్సన్ బిలాంగ్స్ టు అవర్ విలేజ్ ఫ్రమ్ ది పాస్ట్ 7 years అని మెన్షన్ చేస్తారు. సో దట్ మీకు అదైతే యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే ఇన్ దిస్ వీడియో. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్పాను. ఒకవేళ అంతకుమించి మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి రాకపోతే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళండి, నియర్ బై ఇంటర్నెట్ సెంటర్. సో అక్కడ నేను చెప్పిన ప్రొసీజర్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదంటే ఈ వీడియో చూపించండి ఒకసారి, వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ గైస్, థ్యాంక్ యూ అండ్ మీట్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు IIITకి వచ్చే ముందు ఖచ్చితంగా చూడవలసిన వీడియో అని ఒకటైతే అప్లోడ్ చేశాను, అది చూడండి. అది కింద కామెంట్ సెక్షన్ లేదా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు అది చూడకపోతే డ్యామ్ ష్యూర్ యూ విల్ రిగ్రెట్ ఆఫ్టర్ కమింగ్ టు కాలేజ్. థ్యాంక్ యూ, బాయ్.